అందరికీ నమస్తే. ఈరోజు స్వీట్ చేస్తున్నాను. పప్పులు, శనగపప్పు, పెసరపప్పు నానబెట్టి 1 గంట వరకు నానబెట్టి బాయిల్ చేసుకున్నానండి. అది స్మాష్ చేసి సాబుదానాను ఉడకపెట్టుకున్నాను. మొత్తం కలిపేసాను అనమాట. బెల్లం కలిపాను, ఇలాచి కలిపాను. ఇప్పుడు వేసాను అనమాట. ఇవి నేతిలో వేయించుకున్న ఈ జీడిపప్పు మిశ్రమం వేసుకున్నాను. పాలు 1 లీటర్ వేసానండి. ఇదిగోండి పచ్చి కొబ్బరి, ఇంకో హాఫ్ చిప్పు పచ్చి కొబ్బరి అన్నమాట. అది తురిమేసి అందులో కలిపేస్తానండి. ఇందులో ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడికి చల్లగాను ఉంటుంది, కడుపులో స్వీట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది పాయసము శనగపప్పు, పెసరపప్పు అన్నమాట, 2 బెల్లంతో చేసింది. పంచదార కాదు, బెల్లం. జీడిపప్పు అంతా నేతిలో వేయించుకున్నాను. పాలు కూడా వేసుకున్నాను. 1/2 లీటర్ దాకా పాలు వేసాను. ఇప్పుడు అయిపోయిందండి. ఇది పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు చేస్తాను అన్నమాట. ఇవ్వండి, అయిపోయింది. కొబ్బరి చిప్పు మొత్తం వేసేయాలండి. ఇది బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుందండి. అయిపోయిందన్నమాట. పప్పులను ఇప్పుడు బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. తొందరగా 10 నిమిషాల్లో అయిపోతుంది పాయసం. ఎండాకాలంలో కూడా చేసుకుని తింటే చాలా చాలా చల్లగా, కడుపుకి హెల్తీ పరంగాను బాగుంటుందండి. ఇదిగో సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సరే, ఇలా వస్తుంది. ఛానల్ ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.